కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల సి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిసెంబర్ 31వ తేదీ నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించిన ఈ క్రింది సూచనలను జారీ చేయడమైనది. ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. మద్యం తాగి వాహనం నడపడం మోటార్ వాహనాల చట్టం 185 ప్రకారం నేరం. దానికి 10,000 రూపాయలు జరిమానా లేక 6 నెలల జైలు శిక్ష. డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు లేదా శాశ్వతంగా సస్పెండ్ చేయబడుతుంది. మద్యం షాపులు గవర్నమెంట్ అనుమతించిన సమయం వరకే తెరచి ఉంచాలి. మైనర్లు వాహనాన్ని నడపకూడదు. వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తీసివేయకూడదు. అలా సైలెన్సర్లు తీసివేసిన వాహనాల యజమానులను నడిపినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. వాహనాలను అధిక వేగంతో ప్రమాదకర డ్రైవింగ్ మరియు ప్రజా ప్రదేశాల్లో రేసింగ్ చేయడం కూడా మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 183-184 ప్రకారం శిక్షార్హం. వేడుకల పేరుతో మహిళల పట్ల, ఇతర వాహనదారుల పట్ల అసభ్యకంగా, అమర్యాదగా ప్రవర్తించరాదు. కొందరు వ్యక్తులు శుభాకాంక్షలు చెప్పు నెపముతో ఈవ్ టీజింగ్, స్నాచింగ్ చేయుటకు అవకాశాలు ఉండవచ్చును. కానుక మహిళలు జాగ్రత్తగా ఉండవలెను. పోలీసు వారికి వెంటనే సమాచారం అందించాలి. ఎవరైనా నూతన సంవత్సర ఈవెంట్స్ కార్యక్రమములు నిర్వహించదలచుకుంటే ముందుగా ఎమ్మిగనూరు ఎస్డిపిఓ గారి అనుమతి తీసుకొనవలెను. రోడ్లపైన ట్రాఫిక్ జామ్ చేసి కేకులు కట్ చేయరాదు. అలా చేసిన ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. డీజేలకు ఎలాంటి పర్మిషన్స్ లేవు. రోడ్లపైన ఉన్న బారికేడ్స్ గాని, డివైడర్స్ గాని, రోడ్లకు ఇరువైపున ఉన్న మొక్కలను గాని డ్యామేజ్ చేసిన ఏడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. రోడ్లపైన గాని, రోడ్ల జంక్షన్లలో గాని ఎలాంటి క్రాకర్స్, టపాకాయలు పేల్చరాదు అని గోనెగండ్ల సి చంద్రబాబు తెలిపారు.